తెలంగాణలో ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు చుట్టూ రాజకీయం మరింత ముదిరింది. తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని పూర్తిగా రద్దు చేస్తామంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఇక ఫ్యూచర్ సిటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్న కేటీఆర్ కామెంట్స్ పై కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముక్కుముడిగా రివర్స్ అటాక్ ప్రారంభించారు. అమెరికాకు పోయిన పగటి కలలను కంటూ ఈరోజు మళ్ళా తిరిగి ప్రభుత్వంకి వస్తాము, ఆపు చేస్తామని పలుకుతూ ఉన్నారు ప్రగల్భాలు. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం హరీష్ రావు గారిని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా వద్దా, ఓ కార్యాచరణ తీసుకెళ్లాలని ముందుకు పోవాలని ఉందా లేదా, మీకుందా లేదా, మీ పార్టీకి ఉందా లేదా అని అడుగుతూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం, ఇప్పటికైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినరు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోయినరు, తిరిగి మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే దాంట్లో పెద్ద ఎత్తున వారు ఓటమి పాలయ్యారు. మరొక మారు పట్టణాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి, దాంట్లో కూడా ఓడిపోయినరు. అయినా కానీ మీ బుద్ధి మారతలేదు. ఈరోజు ఈ పిచ్చి మాటలన్నీ బంద్ చేయాలి, అసలు మీ ఫ్యూచర్ ఏందో ముందు చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మేమంటలేం, మీ సొంత ఇంటి నుంచి వచ్చినటువంటి కల్వకుంట్ల కవిత గారే అనేక కథలు చెప్తా ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, మీ పాత టీఆర్ఎస్ పార్టీని తీసుకొని ముందుకు వస్తున్నటువంటి వాటికి సమానం చెప్పేటువంటి ప్రయత్నం చేయకుండా ప్రజా ప్రభుత్వాన్ని నిస్సాయులకు సాయాన్ని అందించి అపన్నస్తం అందించేటువంటి కాంగ్రెస్ పార్టీ పైన నిందారోపణలు, ఇలాంటి అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. లక్షలాది మంది యువకుల కలలను చెరిపే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. అమెరికానే పోయి ఎందుకు పెట్టిండంటే అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ అక్కడ పరిస్థితి బాగలేదు కాబట్టి, అక్కడ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి మన ఎన్ఆర్ఐలకు. అక్కడ ఎన్నో కంపెనీలు స్థాపించుకొని ఉన్నారు, వాళ్ళందరూ రిటర్న్ వద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. భరత్ ఫ్యూచర్ సిటీల అవకాశాల కోసం వాళ్ళు సంప్రదిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని. పెద్ద కంపెనీలను మళ్ళీ ఇక్కడ రీస్టార్ట్ చేద్దామన్న ఆలోచనలో కొన్ని వేల మంది ఎన్ఆర్ఐలు నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. దాన్ని ఆదిలోనే అడ్డుకోవాలి అని చెప్పి వాళ్ళ మనసుల్లో భయాలను కలిగించే ప్రయత్నం అమెరికాకి వెళ్ళి హరీష్ రావు గారు చేయడం అనేది తెలంగాణ భవిష్యత్తు గొంతు కోయడం మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రైవేట్ కంపెనీలను కూడా ప్రోత్సహించి దావోస్ నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరం అని చెప్పి ఫ్యూచర్ సిటీ కట్టే ప్రయత్నం చేస్తారు. ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం కట్టుకోవట్లేరు, ప్రజల కోసం కడుతురు, ఉద్యోగాల కోసం కడుతురు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కడుతురు. మరి హరీష్ రావు గారు అక్కసేందో, కేటీ రామారావు గారు అక్కసేందో నాకు అర్థం కావట్లేదు. డెవలప్మెంట్ అయినప్పుడు వాళ్ళు ఏం లేని వాళ్ళని తీసుకొచ్చి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రజానీకం ఇది. ఇటువంటి ప్రజలకు మంచి జరిగితే ఎందుకంత ద్వేషిస్తురు నాకు అర్థం. అరే ఏదున్నా ఒక డెవలప్మెంట్ జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుద్ది. అది వాళ్ళకి కామన్ సెన్స్ లేదా? ఒక కార్యక్రమం చేసినప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుద్ది, అక్కడ కొంతమంది బాగుపడతారు. వాళ్ళు బాగుపడొద్దా? రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి చేస్తుంటారు, రియల్ ఎస్టేట్ ఒక కావాలని అట్లా ప్రూఫ్ చూపించమని చెప్పండి. ప్రతిసారి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద వాళ్ళు మాట్లాడే విధానం ఏంది? నేను అనేది ఏంటంటే ప్రజలకు ఊకే మాటలు చెప్పడం ఎందుకు? నీ చేతిలో కాగితం ఉంటే ఇది డాక్యుమెంటు, ఇది కదా, ఇది దీనివల్ల వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు, దీనివల్ల వీళ్ళు బాగుపడుతారు అని చెప్పి ప్రజలకు తెలియజేయమని చెప్పండి. హరీష్ రావు ఫ్యూచర్ సిటీకు ఫ్యూచర్ లేదన్నారు. అంతకుముందు సమైక్యత ఆంధ్ర ఉన్నప్పుడు కూడా అలట్టే మాట్లాడారు. తెలంగాణ తెచ్చింది మేము. అసలు కేసీఆర్ గారు హరీష్ రావు గారు తెలంగాణ కావద్దు, పోరాటం అట్టే ఉండాలనుకుంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందండి. వాళ్ళు పోరాటం మాట్లాడుతూనే మేము ప్రతిపక్షాల్లో కొనసాగుతూ ఉండి మేమేదో బాగుపడాలని అనుకున్నారు. దానికి సోనియా గాంధీ గారు ఆ రోజుల్లో తెలంగాణ ఇచ్చిన తల్లికి కూడా ఎన్నో మాటలు అన్నారు. వాళ్ళ మాటలకు నేను ఎప్పుడు కూడా గౌరవించను, రెస్పెక్ట్ చేయను, వాళ్ళ మాటలు మేము నమ్మొద్దు కూడా. ఇక భారత్ ఫ్యూచర్ సిటీ గురించి నువ్వు మాట్లాడిన హక్కు లేదులే. ఆడ మీరు ముచ్చర్ల కాడపై ఎట్లా భూములు గుంజుకొని మీ సొంత మూలకు చేసుకుంటారు, అదంతా చరిత్ర ఉంది. భూదాన్ భూముల నుంచి, అసైన్మెంట్ ల్యాండ్ భూముల నుంచి ఎవరెవరు అధికారులు ఇవాళ మొత్తం ఈడీ చుట్టూ, ఐటీ చుట్టూ తిరుగుతుందో తెలుసు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపు హైదరాబాద్ అనేది ప్రపంచం చెప్తున్నది పిచ్చోడ, తెలుసుకో. నువ్వు ఐటీ అంటావు, అమెరికాలో చదివిన అంటావు. అక్కడ
అన్ని రకాల కంపెనీలకు ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో 100 కంపెనీస్ని అక్కడ పెట్టే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. వీలైతే చూసుకో అగ్రిమెంట్లు అయినాయి నీకేమైనా తెలిస్తే. మళ్ళా ఈ వాట్సాప్ యూనివర్సిటీని మళ్ళా ట్రోల్ యూనివర్సిటీని వీటిని అమ్ముకుంటే లాభం లేదు. ఏమో అంటారు కదా, చదివించిన కొద్దీ ఏదో పోయిందని బప్పం కాడికి వచ్చింది ఈ కథ. అమెరికాలో చదువుకొని అడక తిన్నట్టు కాడికి వచ్చింది పరిస్థితి.